ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫిష్ సూప్ అండ్ ఫిష్ గ్రేవీ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకున్నామో చూసేయండి. ఫస్ట్ ఫిష్ తీసుకొని దాన్ని ఉప్పేసి బాగా కడగాలి. తర్వాత నిమ్మకాయ రసం పిండి కాసేపట్లో ఉంచాలి, ఎందుకంటే నీ స్మెల్ అనేది పోతుంది, అప్పుడు మనకు మంచిగా ఉంటాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు కొంచెం రోస్ట్ చేయాలి అంతే. దాంట్లోనే టమాటా కూడా మిక్స్ పట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కారం తీసుకు సరిపడా అయితే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అట్లనే నిమ్మకాయ రసం అండ్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అండ్ మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మంచిగా. కొంచెం ముక్కలకు అంటేలాగా కొంచెం లైట్ పేస్ట్ లాగా, ఇంకొంచెం కావాలి అంటే ఆయిల్ పోసుకోవచ్చు. అట్లా మొత్తం తీసుకొని ఇట్లా ముక్కలకు అంటించాలి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి కాసేపు. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ దానికి సరిపడా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అట్లా మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. కొంచెం అల్లం, అలా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలు కంటించాము కాబట్టి. అది మొత్తం మంచిగా గోలేటట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది. ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని ఆ ముక్కలకన్నీ తీసుకొని అలా వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం పిండుకొని దగ్గరికి పోయేలాగా చూసుకోవాలి. అంతే, మన ఫిష్ ఫ్రై రెడీ. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఫిష్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకుందామో చూసేయండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా ఆయిల్ ఎక్కువ పడుతుంది, మనం చాలా పోసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేడయ్యాక మనం ఇందాక ఆనియన్ పేస్ట్ చేసాం కదా, అది వేసుకొని ఇది సేమ్ మళ్ళీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. పచ్చి పచ్చి ఉంటే కొంచెం పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కదా, అందుకే. తర్వాత కొంచెం పసుపు, మళ్ళీ గోలినాక కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అలా అన్నీ వేసుకోవాలి. సేమ్ కొంచెం మంచిగా గోలేలాగా చూసుకోవాలి. మేమైతే చాలాసేపు గోలిచ్చాము, ఎందుకంటే అది మంచి లైట్ బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ అని మంచిగా ఉంటుంది. కానీ సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫిష్లో ఉంటుంది కాబట్టి కొంచెం మీరు చూసుకొని వేసుకోండి. కారం అవన్నీ కూడా ఫిష్కి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 5 to 10 minutes తర్వాత అన్నీ వేసుకున్నా. అవి వేసుకున్న తర్వాత కూడా 2-3 minutes ఉంచాలి, ఎందుకంటే అవి వేసుకున్నవి కూడా మంచిగా గోలాలి కాబట్టి. చూడండి, చూపి అన్నీ గోలినాక మంచిగా కొత్తిమీర వేసుకోవాలి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా పోస్కే కొత్తిమీర వేసుకుంటే. మేమైతే కొంచెం వేసుకున్నాం, మళ్ళీ లాస్ట్కి కూడా వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి ఆ ముక్కలు మంచిగా సైడ్స్కి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఫుల్ పెట్టద్దు, మళ్ళీ లో టు మీడియమే పెట్టాలి, ఎందుకంటే అవి ఉట్టిగానే మాడిపోతాయి కింద గ్రేవీ కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలా ఒక దాంట్లో సరిపడా అన్నీ వేసుకోవాలి. మీ బౌల్ ఎంత ఉంటే దాన్ని బట్టి చూసుకోండి. మేమైతే ఒక 5-6 వేసాం, కానీ లో టు మీడియమే పెట్టాలి, ఎందుకంటే ఫుల్ పెట్టామంటే లోపల ఉడకకుండా ఉంటుంది, అంతే. తర్వాత ఒక 5 to 10 minutes అటు ఇటు తిప్పుకొని వేసుకుంటే అంతే రెడీ. మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర అట్లా చల్లుకోవాలి. చూసారుగా. మళ్ళీ నెక్స్ట్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని
దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తీసి ఓన్లీ సైడ్స్కి వేసుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఎట్లా ఆయిల్ ఆగదు కాబట్టి ఇంకా సైడ్స్కి తక్కువ పీసెస్ వేసుకొని మరీ వేయడానికి చూడండి, ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ అటు ఇటు అవుతుంది. సో చూసి మంచిగా వేసుకోండి. మాకైతే కానీ దీనికి పేషెన్స్ చాలా ఎక్కువ కావాలి, ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది కాబట్టి మంచిగా ఓపికతో లో టు మీడియం పెట్టుకొని మంచిగా చేసుకోవాలి అంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.